అయ్య బాబాయ్, సంగటి ముద్దలు. ఈ మధ్య ఒక వీడియో చూశానండి. సంగటి ముద్దల్లో నెయ్యి వేసుకొని అందులోనే చట్నీ వేసుకొని తింటారంట. కడప వైపు అట్లా తింటారంట. మరి ఇటువైపు సంగటి ముద్ద నాటుకోడి పులుసు అండి, ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే నాటుకోడి అవన్నీ లేదు, కానీ టమాటా వేసి పులుసు పెట్టి సంగటి చేశాను అనమాట. మీకు సంగటి దేంట్లోకైతే ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, లేదు పెంచుకోవచ్చు. నాకు ఒక గ్లాస్కి ఒక గ్లాసు చాలా కరెక్ట్గా సరిపోయింది. రాగి పిండి బాగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా తినాలని నేను ఇట్లా క్వాంటిటీ వేసాను. రాగి పిండితో చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలు, పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా ఎవరన్నా తినొచ్చు. బోన్ స్ట్రెంత్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఇట్లా ఉత్తది తినలేదు అని అనుకుంటే అందులో కొద్దిగా బెల్లం కలిపి పెట్టండి, స్వీట్గా. చాలా రెసిపీ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఆ పక్కనే ఫాలో, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇలాగ మంచి మంచి రెసిపీస్ వస్తాయి అన్నమాట.